కోవూరు నియోజకవర్గం పరిధిలోని కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామ పంచాయతీలో బెల్లం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో 1500కు పైగా వైసీపీ నాయకులు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొడవలూరు మండలం కమ్మపాలెం చేరుకున్న వేమిరెడ్డి దంపతులను మేళతాళాలతో అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. వైసీపీ నాయకులు బెల్లం వెంకయ్య నాయుడు, గరిక మస్తానయ్య, ధర్మారెడ్డిపాళెం ఎంపీటీసీ ఉరుటూరు శేషమ్మ, కమ్మపాళెం సర్పంచ్ చౌటూరు లక్ష్మయ్య, రెడ్డిపాళెంకు చెందిన వైసీపీ నాయకులు నీలకంఠం శ్రీధర్ రెడ్డి, కమ్మపాళెం ఎంపీటీసీ పీరం అరుణకుమారి, రామన్నపాళెం సర్పంచ్ కాకి శ్రీనివాసులు తదితర నాయకులకు వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచోళ్లు వైసీపీలో ఉండలేరన్నారు. దైవ నిర్ణయం మేరకే తాను తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆయన అభివృద్ధికి మారుపేరుగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థత చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనకు ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు. పాత కొత్త నాయకుల మధ్య సమస్యలేమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సంక్షేమ విధానాలకు ఆకర్షితులై వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్య నాయకులుగా వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, బుచ్చిరెడ్డిపాళెం టీడీపీ అర్బన్ రూరల్ టీడీపీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, బెజవాడ జగదీష్, విడవలూరు టీడీపీ మండల అధ్యక్షులు శ్రీహరిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు. బెల్లం వెంకన్న, వెంకటేశ్వర నాయుడన్న కలిపి ఏర్పాటు చేసి కమ్మపాలెంలో గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం ఇక్కడ చేరే కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అన్ని మండల అధ్యక్షులకి, అదేవిధంగా డీసీ చైర్మన్లకి, మండల ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, తెలుగుదేశం నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా పేదల కాన్సెప్ట్ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో పేదలకి చేరాలా అనే కాన్సెప్ట్తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అటువంటి పార్టీలో ఈరోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి, అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ, నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం, మంచి ప్రజలున్నారు, గొప్ప వ్యక్తులున్నారు, ఎంతో రిసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ. అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి. ఇక్కడ ఇస్కాన్ సెజ్ ఉంది, మనకి చంద్రశేఖరపురంలో ఒక స్కూల్ ఉంది, అలాగే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొడవలూరు మండలంలో ఉన్నాయి. వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది. అవన్నీ ఎన్నో మీకు ఇది కష్టం అనిపించినా ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి ఈ రోజు తెలుగుదేశంలోకి వస్తున్నా, నా నాయకత్వంలోకి వస్తున్నారు కాబట్టి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఇది జరుగుతుంది కాబట్టి కొడవలూరు మండల నాయకులకు అందరికీ చెప్తున్నాను నేను. తర్వాత మీరు బాధపడద్దు, ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఎవరు కానీ ఒక తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడనని చెప్పి నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు నుంచి చెప్తున్నాను. అది ఈరోజు ఈ మండల నాయకులకు కూడా, ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నన్ను చూసి చేరుతున్నారో, అదేవిధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి మాటిచ్చామో,
అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి నాయకుడనే కాదు, ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకు అందరికీ తెలుసు, మేబీ కోవూరు నియోజకవర్గంలో 4 నాయకులు రాజ్యమేలారు. అంతకన్నా ప్రజలు కానీ, లోకల్ లీడర్స్ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, అదేవిధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ కానీ ఎటువంటి పవర్ లేదు. ఈరోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను. ఏ రకంగా పవర్ అంటే, నీ గ్రామంలో, నీ హ్యాబిటేషన్లో, నీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది, ప్రతి గ్రామంలో ప్రజలున్నారు, పేద ప్రజలున్నారు, చదువురాని ప్రజలున్నారు. వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా, వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా, వాళ్ళకి ఇల్లు కావాలన్నా, వాళ్ళకి పెన్షన్ కావాలన్నా, ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను. ఏ గ్రామంలో నాయకుడైతే ఇవన్నీ చూసి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు అక్కడి దాకా తీసుకెళ్ళి అవి ఎన్రోల్ చేపించి, మన ప్రభుత్వం పేదల కాన్సెప్ట్తో మనకి ఎన్ని లబ్ధిదారు పథకాలు ఎన్ని ఇస్తుందో అవన్నీ కూడా పేదలకి చేరేటట్టు చూడాలని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను. ఏ నాయకుడు కూడా ప్రజల్ని కష్టపెట్టకూడదు, కష్టపెట్టిన రోజు అతను నాయకుడే కాదు అని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, కోవూరు కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పాటుపడాలని, వాళ్ళ కోసం నాయకులుగా మీరందరూ మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ గ్రామంలో ఇందాక బెల్ల వెంకన్న గారు చెప్పారు, ఇక్కడ శ్మశానం అవసరమని చెప్పి, దాన్ని త్వరగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. అదొకటే కాదు, నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి, ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని, కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకెళ్లాలని, మీకు ఎటువంటి సమస్య ఉన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కాబట్టి పాత నాయకులు కొత్తగా చేర్చుకున్నామని చెప్పి మీరు బాధపడబడలేదు, కొత్తగా నాయకులు చేరిన వాళ్ళు బాధపడబడలేదు. ఎందుకంటే మీ సొంతానికి మీరు నాయకులు కాదు, మీరు ప్రజల కోసం నాయకులు. మీకేముంది, కొత్త అయితే ఉంది, పాత అయితే ఉంది, ప్రజలకు పనిచేయడానికి మీరు నాయకులు అయ్యారు. సో కలిసి పనిచేయడం, వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు, మీరు ప్రజల కోసం చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో పెద్ద తారతమ్యం ఏం లేదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల కోసం పనిచేసి ఈ కొడవలూరు మండలానికి ఇది వరకున్న చెడ్డ పేరు పోగొట్టాలని, అవినీతి రహిత, వివాద రహిత కొడవలూరు మండలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని నాప వెంకటేశ్వర నాయుడు అన్నని, అలాగే వెంకన్నని, అదేవిధంగా కొడవలూరు మండల నాయకులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. స్టేజ్ ముందు మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు బెల్ల వెంకయ్యనాయుడు పార్టీలో చేరడం చాలా సంతోషం. ఇదే కమ్మపాలెం నేను వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇచ్చి ఇదే స్థలంలో వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. ఆ రోజు నేను ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసిన స్టేజ్ ఇది. ఈరోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని. అక్కడ న్యాయం జరగల, న్యాయం కోసం వదిలేసి ఇది మనకు కాదు, మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది. ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దవ చూపించాడు నాకు. ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్టు ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు. ఆయనే నన్ను ఇటు తీసుకురావడం, మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం. మీరు మొన్న మహానాడు చూసుంటారు.
అది జనం కాదు. ప్రతి ఒక్కరు కూడా అదేదో తోలేరు బస్సులు పెట్టి అనేది కాదు. స్వచ్ఛంగా అందరూ వచ్చిన సభలై ఈరోజు మన రాష్ట్రం చూస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఏ సూపర్ 6 చెప్పాడో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మీరేమన్నా అనుకుంటారేమో మనకేంది ₹1 కూడా రాలేదు. ఖచ్చితంగా తల్లికి వందనం, అట్లే మన రైతులకి అన్నదాత సుఖీభవ 3 విడతలుగా అది కూడా ఇవ్వబోతున్నారు. ఈ నెలలోనే ఈ 2 కూడా జరగబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు, ఉచిత గ్యాస్ ఆల్రెడీ ఇస్తున్నారు. మీకు పెన్షన్ అనేది చాలా గొప్ప విషయం. 4,000 పెన్షన్. 4,000 పెన్షన్ అంటే పెన్షన్ ఇచ్చే రోజు మనం పెన్షన్ ఇచ్చే దగ్గర కానీ చూస్తే వాళ్ళ మొహాల్లో ఆ సంతోషం. 4,000 అది కూడా 1వ తేదీ ఖచ్చితంగా ఇస్తున్నారు. 1వ తేదీ కానీ సెలవు అయితే ఆ ముందు రోజే ఇస్తున్నారు. తర్వాత రోజు కాదు, ముందు రోజు. నిన్న మీరు చూసుంటారు ఆదివారం. సో శనివారం నాడే పెన్షన్ ఇచ్చేటట్టుగా ముందు 1 రోజు ముందే ఇచ్చారు. ఇటువంటి ప్రభుత్వం మన అందరం ఉండడం, మేము ఇద్దరం దీంట్లో చేరడం, దీంట్లో మనం వీళ్ళ కింద ఇటువంటి ముఖ్యమంత్రి కింద పనిచేయడం చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాలు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి అన్ని చూసే చాలా దగ్గరలో మన పార్టీకి చేరుతూ ఉన్నారు. నేను ఒక్కటే కోరుకునేది, చేరినోళ్ళు పొరపాటున మళ్ళీ కూడా 2వ ఆలోచనతో ఎలక్షన్ల ముందు మనమేదో చేరాము, మళ్ళీ మనకి ఆ పాత వాసనే బాగుంటుంది అని అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు ముందు తీసుకురండి. ఇబ్బంది పడద్దు. పడకుండా ఇదిగో మా సమస్య ఇది, సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. ఏ పార్టీలోనో సమస్యలు ఉంటాయి. 2 గ్రూపులు కలిసినప్పుడు తప్పకుండా సమస్యలు వస్తాయి కూడా. ఇటువంటి అన్నీ కూడా మనలో ఉంది. అది సర్దుకోపోవడమా, దాన్ని ఎట్ట పరిష్కారం చేసుకోవాలా, అది మనలో ఉంది. కూర్చోబెట్టి మనిషికి కావాల్సింది కొంచెం ఓపిక. ఆ ఓపిక అనేది మనం తెచ్చుకోవాలా. ఆ సమయము వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకొని మనం ఓపికగా ఆలోచించుకుంటే మనం చేసే తప్పు ఇది రైటు అనేది మనకే ఆ ఆలోచన కలగదు. సో మీ అందరూ కూడా 2 పార్టీలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు. వచ్చినప్పుడు నాకు తెలిసి బెల్లం వెంకయ్య గారు ఊరు వదిలిపెట్టి ఎక్కడో దంతేవాడ, మీకు అందరికి తెలియదు ఆ దంతేవాడ అనేది. ఈ మామూలు మనిషి పనిచేసే ఊరు కాదు అది. మామూలు మనిషి పని చేయలేరు. అటువంటి దగ్గర పోయి కష్టపడి ఆడ పనిచేస్తున్నాడు. ₹6 తీసుకొచ్చి మీ గ్రామాల్లో మళ్ళీ పెడుతున్నాడు. ఇవన్నీ కూడా మీకు తెలియాలా. ఎందుకంటే నాకు ఈయన ఈ రోజు కాదు, పార్టీ పక్కన పెట్టండి, నాకు ఎప్పటి నుంచో వెంకయ్య గారు తెలుసు. ఆయన చెప్పానండి ఎప్పుడు నుంచి తెలుసు. ఈ పార్టీలు ఈ పక్కన పెట్టి ఈరోజు మంచి కాదు, బట్ ఆయన కష్టం అని చెప్తున్నాను నేను. ఊరు వదిలిపెట్టిపోయి ఎక్కడ సంపాదిస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి చేస్తున్నాడు, ఎటువంటి స్థలంలో పనిచేస్తున్నాడు అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను బయట వ్యాపారం చేస్తున్నాను. ఆయన చేసే దగ్గర అయితే నాకు తెలిసి ఎవరో కమ్మపాలెం నుంచి పోయి వెంకయ్య పోయి చేస్తున్నా అంటే నాకే ఆశ్చర్యం. గవర్నమెంటే ఏం చేయలేకుండా అటువంటి దగ్గర గవర్నమెంటే
చాలా దగ్గర ఆడ చూస్తే గవర్నమెంట్ ఎంత ప్రొటెక్షన్ పెట్టినా ఏదో ఒకటి ఆ ప్రాంతాల్లో నక్సలైట్లు ఏదో ఒకటి తంటాలు తేవడం, లేదంటే ఇది కాల్ చేసేవడం, ఆ ఫ్యాక్టరీ దగ్గర పెట్టడం, ఇటువంటి స్థలంలో